ఆరోగ్య సంజీవిని అరటి పువ్వు వారానికి ఒకసారి తింటే చాలు ఈ తీవ్రమైన వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. అరటి పువ్వులను సాధారణంగా తక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ అలాంటి సమస్యలకు అరటి పువ్వు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. అరటి పువ్వును తరచుగా మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్త కణాలు వృద్ధి చెందేలా చేస్తుంది. అరటి పండు అందరికీ అందుబాటులో ఉండే చవకైనది. అరటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం అరటి పండ్లలో మెండుగా లభిస్తాయి. తీయదనంతో పసుపు, ఎరుపు రంగులో ఉండే అరటి పండ్లు మనకు ఎక్కువగా లభిస్తాయి. ఆకుపచ్చ అరటికాయలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఆకుపచ్చ అరటికాయలను కూరగాయ రూపంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఇక అరటి ఆకులను కూడా భోజనం చేసేందుకు వినియోగిస్తారు. అలాగే ఇటీవల కాలంలో అరటి ఆకులతో స్నానం చేయించే ఆయుర్వేద వైద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే అరటి పువ్వులను సాధారణంగా తక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పువ్వులను ఫైబర్, బరువు తగ్గడానికి, స్థూలకాయాన్ని తగ్గించడానికి అద్భుతమైన ఎంపిక. దీంతో కొవ్వు కూడా తగ్గుతుంది. అరటి పువ్వుల్లో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డిప్రెషన్ లక్షణాలు ఉంటాయి. ఒత్తిడి, మానసిక స్థితిని మంచి స్థితిలో ఉంచడానికి ఇది చాలా మంచిది. అరటి పువ్వుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ లోపాన్ని భర్తీ చేస్తుంది. దీంతో శరీరంలోని రక్తహీనత కూడా తొలగిపోతుంది. డయాబెటిస్ బాధితులు అరటి పువ్వుతో చేసిన కూరను తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్లోకి వస్తాయి. అరటి పువ్వులో ఉండే ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అదనంగా అరటి పువ్వుల్లో పొటాషియం, కాల్షియం, రాగి, భాస్వరం, ఇనుము, మెగ్నీషియం, విటమిన్ ఇ కూడా ఉన్నాయి. అంతేకాదు అరటి పువ్వుతో కిడ్నీ సమస్యలు నయం చేసుకోవచ్చు. అరటి పువ్వులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుంది. అరటి పువ్వులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. అరటి పువ్వును తరచుగా మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి.